హాయ్ గైస్, ఇప్పుడు మనం కోడూరులో అయితే ఉన్నాను. కోడూరులో సండే లోడ్ అవ్వలేదు, మండే లోడ్ చేస్తామని చెప్పారు. కానీ వర్షం ఫుల్గా పడుతుంది. చూసారు కదా, గ్లాసెస్ కమ్మని వెళ్తాం అనమాట. సో వర్షం అయితే ఫుల్గా పడుతుంది. వర్షం పడుతుంటే ఏమవుతుందంటే లోడింగ్ చేయలేరు అనమాట. పప్పాయి కదా, అది పేపర్ చుట్టాలి, తడిసిపోతాయి. అందుకోసం అనేసి ఇంకా మనకి ఖాళీ అయిపోయి అనుకున్నా. ఇందులో మనకైతే కలకడ నుంచి అయితే లోడ్ వచ్చింది అనమాట. అది టమాటా లోడు. కలకడ అంటే ఇక్కడ నుంచి 110 కిలోమీటర్లు ఉంది. సో తక్కువే, తప్పదనమాట. ఇంక ఇక్కడ ఖాళీగా పెట్టుకుని మనం ఇప్పుడు ఆల్రెడీ ఒక 3-4 డేస్ నుంచి ఖాళీగా ఉన్నాము. పైగా డీజిల్ వేసేసుకొని మరీ వచ్చాము వైజాగ్ నుంచి కూడా. సో ఇంక అందుకని చెప్పేసి ఖాళీగా లేకుండా వెళ్ళాలని చెప్పేసి వెళ్తున్నాను అనమాట. సో ఇప్పుడు కోడు దాటానమాట. కోడు దాటి అయితే వెళ్తున్నా. వెళ్ళి కలకడ వెళ్ళి లోడ్ చేసుకోవాలి. తిరుపతికి అయితే వచ్చాము. వెదర్ అయితే కూల్గా ఉంది, చాలా అందంగా కనిపిస్తుంది కొండలు. మహారాజు రోడ్లో వస్తా ఉంటే అడుపక్క ఇడుపక్క గొడుగులు పడినట్టు భలే ఉంది కదా. నాకెందుకు ఇలాంటి వ్యూస్ అంటే భలే ఇష్టం నాకు. ఫ్రెండ్స్, ఇది బాగ్రాపేట ఘాట్. అంటే ఇది అత్యంత వరస్ట్ భయంకరమైన ఘాట్ అన్నమాట. ఇది ఎక్కేవాళ్ళు కానీ దిగేవాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా రండి. ఎక్కేవాళ్ళు ఎదురుగా వచ్చే బండ్లు చూసుకోండి, దిగేవాళ్ళు స్పీడ్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే చాలా అంటే చాలా డేంజరు. ఏమాత్రం కంట్రోల్ తప్పినా కానీ బండి అయితే యాక్సిడెంట్ అయిపోతుంది. ఇక్కడ చాలా యాక్సిడెంట్ జరిగాయి. బట్ లేటెస్ట్గా మొన్న ఈ మధ్య ఒక యాక్సిడెంట్ అయిందన్నమాట. ఒక లారీ ఒక కారు పైన పడిపోయింది. ఆ కారు నుజ్జు అయిపోయింది. అందులో ఉన్న మనుషులు చనిపోయారు. ఇది చూసారో ఇక్కడే పడింది అనమాట. ఆ లారీ బండి దెబ్బకి ఇక్కడ పక్కన ఉన్నదంతా ఇలా అయిపోయింది. ఈ రైట్లో మీకు కనిపిస్తుంది చూసారా, ఇదే ఈ కారు. ఆ లారీ బండి దెబ్బకి కారు అలా అయిపోయింది అన్నమాట. మొత్తం ఏమి లేకుండా పోయింది. సో లారీ వాళ్ళు మెయిన్, లారీలో ఎక్కువ యాక్సిడెంట్ అవుతుంటాయి. మళ్ళీ తెలిసి వస్తారో తెలియకుండా వస్తారో కానీ చూసుకొని రండి లారీ డ్రైవర్స్ అన్నారు మీరు. ఎందుకంటే మీ చాలా పెద్ద పెద్ద బండ్లు, మీరు వచ్చి మమ్మల్ని కొట్టినా, మేము వచ్చి మిమ్మల్ని కొట్టుకున్నా బొక్క మాకే, తర్వాత మీకు కూడా డ్యామేజ్ ఉంటుంది. కాబట్టి కొంచెం స్పీడ్. బాగ్రాపేట అంటేనే మీరు జాగ్రత్తగా రండి అన్న. ఇప్పుడైతే మనం దగ్గరికి వచ్చేసాము, లొకేషన్ దగ్గరలో ఉన్నాం. ఇప్పుడైతే వచ్చాము, మార్కెట్కి వచ్చేసాం. ఇది టమాటా మార్కెట్ కలకడ. చూసారా ఎన్ని బండ్లు ఉన్నాయో ఇక్కడ, చాలా బండ్లు ఉంటాయి. ఇన్ని బండ్లు లోడ్ అవుతుంటాయి అంటే చూసుకోండి ఎంత పెద్ద మార్కెట్. ఇన్ని టమాటాలు మనం తినేస్తున్నాము. ఇది మన బండి అనమాట. మన బండి పెట్టాము, మన బండికి అయితే లోడ్ చేస్తున్నారు ఆల్రెడీ. సో చుట్టుపక్కల చూసి మాత్రం నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. అసలు ఇంత పెద్ద మార్కెట్ జరుగుతుందని నేను అసలు అనుకోలేదు. సో మన బండి కొంచెం త్వరగానే లోడ్ అయిపోయింది. చూసారా ఈ చుట్టుపక్కల బండ్లు ఎన్ని బండ్లు ఉన్నాయి చూసారా, ఎన్ని బండ్లు వెళ్తాయి అన్నమాట. డైలీ కాకపోయినా ఇవాళ రేపు వెళ్ళిపోతాయి ఖచ్చితంగా. సో ఇదంతా మార్కెట్. ఇవన్నీ టమాటాలు ఎక్స్పోర్ట్ అన్నమాట. ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ జరుగుతుంటుంది ఆల్ ఓవర్ ఇండియా. ఆల్ ఓవర్ ఇండియన్ కాదు కానీ జరుగుతుందన్నమాట. ఇందులో అయితే మన పట్ట అయిపోయింది. సో పట్ట కూడా కట్టుకునేసి వాళ్ళే కట్టేస్తారు. అందరూ 100 రూపాయలు తీసుకుంటారు, వీళ్ళు మాత్రం 200 రూపాయలు తీసుకున్నారు. సర్లే ఏదో అయిపోయిందని చెప్పేసి మనది ఇప్పుడు బయలుదేరిపోయాం అనమాట. ఇప్పుడు కాసేపు పక్కన పెట్టుకుంటే ఇందులోకి మనకి కిరాయి ఇచ్చిన అతను వచ్చి మనకు బిల్లు ఇస్తాడు. దానికోసం వెయిటింగ్ ఇక్కడ. ఇప్పుడైతే టైం వచ్చి 2:30 అవుతుంది. ఇంతవరకు తినలేదు. లోడ్ అయితే అయిపోయింది, మనం బయలుదేరాం. ఇప్పుడు పోతూ ఎక్కడ మధ్యలో ఆపుకొని తినేసి మనం అయితే పోవాలన్నమాట. టైమింగ్ లోడింగ్ కాదు ఇది, కాబట్టి మనం నిదానంగా పోయినా కానీ నైట్ 12 అలా అవుతుంది. సో సరిపోతుంది టైం అయితే మనకి. కాబట్టి నిదానంగానే ఒక 50-60 ఆ స్పీడ్లో పోయినా సరిపోతుంది. ఇప్పుడైతే ఫస్ట్ తినాలి, తినేసి అయితే మనం బయలుదేరుతాం. ఇంకా మీరు ఎప్పుడన్నా రాయచూరు రోడ్డు వస్తే మాత్రం ఇది చూడండి. టెంపుల్ చాలా బాగుంటుంది. అది ఆంజనేయ స్వామిది, ఇది కృష్ణుడిది, శివుడిది చాలా పెద్దగా ఉండి చాలా పెద్ద పెద్ద విగ్రహాలు చాలా బాగుంటుంది. ఒక ఓకే అండి. అండ్ నాకు ఈ రోడ్డు మీద వస్తుంటే నాకు అటు అనిపించింది, అబ్బా ఈ స్పీడ్ బ్రేకర్లు వేయడం బెటర్ అనిపించింది. ఈ పెయింట్ వేయడం వల్ల చూసారా, ఈ పెయింట్ అది మామూలు పెయింట్ కాదు, అది ఒక్కొక్కటి అరచేయ మందంతో ఉంటుంది. అది ఎక్కి బండి దిగినప్పుడు ఇలాంటి చిన్న చిన్న పళ్ళు మీకు ఒకసారి సౌండ్ మీరే వినండి ఎలా వస్తుందో ఏంటనేసి. ఇలాంటి పెయింటింగ్ వేయడం వల్ల మన బండ్లన్నీ ఎంత ఖరాబ్ అయిపోతున్నాయి ఒకసారి ఆలోచించారా. మన బండ్లన్నీ ఇలాగా మొత్తం బాడీ అంతా షేక్ అదే చిన్న చిన్న బోల్డ్ని రాలిపోతూ ఉంటాయి. అవి ఎక్కడ రాలిపోయి మనకు తెలియదు. అవి లాంగ్ టైంలో మనకు ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాయి. అసలు పెయింట్ వేయడం వల్ల ఏమైనా యూస్ ఉందా అంటే అది
ఈ మెకానికల్కి షోరూమ్ వీళ్ళకే యూస్ అనమాట, మనకి బొక్క. అండ్ ఇప్పుడు ఇదైతే ఇది ఘాట్ సెక్షన్ ఫుల్ చాలా వైడ్గా చాలా బాగా వేశారు. ఇదైతే నాకు బాగా నచ్చింది. ఈ ఘాట్ సెక్షన్ అయినా కానీ రోడ్డు మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది చూసారు, కొండ మరీ చీల్చి మరీ రోడ్డు వేశారు, సూపర్గా వేశారు. మరి రోడ్డు మాత్రం ఎక్కడ డ్యామేజ్ లేకుండా మెయింటెనెన్స్ అయితే బాగుంది. కొండ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. వర్షం ఇప్పుడు ఆగిందనమాట. చూసారా అంతా ఇప్పుడు వర్షానికి తడిచి పక్కన నిల్చున్న పిట్టలాగా భలే ఉన్నాయి చెట్లు కూడా చూడడానికి. చాలా అందంగా అయితే ఉందన్నమాట ఇప్పుడు అడవి. మీరు ఎవరన్నా ఎప్పుడైనా ఈ రూట్లో వచ్చింటే కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపిస్తుందో చూస్తుంటే కూడా కింద కామెంట్ చేయండి. నాకైతే మాత్రం పిచ్చగా నచ్చేసింది. సూపర్గా ఉందన్నమాట వ్యూ అయితే. సో వ్యూ నచ్చిందని చాలామంది కూడా బైక్లో వచ్చే వాళ్ళైతే ఆపి పక్కన ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారన్నమాట. మనకు అంత అవకాశం లేదు, ఎందుకంటే మనం వెళ్ళాలి ఇప్పుడు. ఇదే ఈ ఘాట్లో చూసారా, ఈ పెద్ద లారీలనే వస్తున్నాయి అన్నమాట. అవి చిన్న చీమల్లాగా వచ్చి పైకి ఎక్కుతుంటే మాత్రం పెద్దగా వస్తున్నాయి. అండ్ జూమ్లోంచి జూమ్ అవుట్ అవుతున్నాయి అన్నమాట. అన్నీ భలే ఉంది వ్యూ. వీటి కోసం అయితే బండి ఆపానమాట. ఎందుకంటే లారీ వచ్చేటప్పుడు మనం కొంచెం ఆగి వెళ్తే బెటర్ కదా. ఒకవేళ అసలే అది లోడ్ లారీ, సో దానికి మనం కొంచెం సైడ్ ఇవ్వడం బెస్ట్ కదా అనేసి ఆగా నేను. సో ఇవి తమిళనాడు బండ్లు, వీళ్ళు ఏమైనా భలే ఎక్కిస్తారు బండ్లు మాత్రం. వాళ్ళ మెయింటెనెన్సే సూపర్ ఉంటుంది అనమాట. చూసారా, చూసినంత దూరం కొండలు అడవిలో కనిపిస్తున్నాయి. అడవుల్లో మనం నివసిస్తున్నాం, రోడ్లు వేసుకోవడం వల్ల మనకు కొంచెం బాగా అనిపిస్తుంది. చూసారా, చాలా పెద్ద చూసినంత దూరం అడవే కనిపిస్తుంది కదా. ఈ చెట్లు పైన మేఘాలు, వర్షం వచ్చేటప్పుడు ఏమన్నా భలే ఉంటుంది ఫీలింగ్ కదా. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ ఇప్పుడు మనం కర్నూలు సైడ్ వెళ్ళిపోవాలి. ఈ కర్నూలు సైడ్ వెళ్ళిపోయామంటే మనకి ఇప్పుడు మైదుకూరు వచ్చామన్నమాట. మైదుకూరు నుంచి ఆ ముందు బద్వేలు రోడ్ వెళ్ళిపోయినా సరిపోయింది. అది నేను వెళ్ళకుండా ఏదో షార్ట్ కట్ అని చెప్పేసి గూగుల్ మ్యాప్ చూపించింది, గూగుల్ తల్లి నమ్ముకొని పోయా. ఈ లెఫ్ట్ చూసుకున్న మైదుకూరులో ఈ రోడ్డు చిన్న రోడ్డు కాదు స్వామి. ఎందుకంటే ఒక్కోటి ఆ రూట్లో పెద్ద బొందలు ఉన్నాయి. ఆ బొందల్లో నుంచి అట్టా ఇట్టా చేసుకొని ఎట్టా బండి పోయే కాడికి గుండెకాయ మాత్రం చేతిలోకి వచ్చేసింది. అసలు ఎక్కడ బండి పడిపోతుందో అనేసి. పెద్ద లారీలు అయితే వెళ్తాయి, కానీ మనం చిన్న లారీలు మాత్రం చిన్న బండ్లు మాత్రం వెళ్ళలేవు. మీరు ఎవరన్నా ఆ రూట్లో వెళ్ళేటప్పుడు అయితే కొంచెం అవాయిడ్ చేయండి, సత్యనాపల్లికి వెళ్ళే వాళ్ళు అయితే. ఎందుకంటే రూట్ అస్సలు బాగోలేదు. కొంచెం దూరం బాగున్నా కానీ ఇప్పుడు నేను అక్కడ తీరాకపోయిన వీడియో. సో అది మీరైతే కొంచెం చూసుకొని ఆ రూట్ అనేది అవాయిడ్ చేయండి, చిన్న బళ్ళు వాళ్ళు మాత్రం. అదేంటో కానీ వాన మాత్రం నిన్నంతా పడుతూనే ఉంది, ఇవాళ కూడా నైట్ కూడా పడుతూనే ఉంది. పగలంతా పడింది, కాసేపు మనం గ్యాప్ ఇచ్చింది మనకు లోడ్ అయ్యే వరకు. ఆ తర్వాత ఈ పర్లేదు కదా అనుకున్నా. ఇప్పుడైతే వాన ఫుల్గా పడుతుంది, అసలు కనిపించట్లేదు అనమాట. వైపర్లు వేసుకొని తుడుస్తున్నా కానీ ఇది కెమెరా కొంచెం క్లారిటీ తీసుకుంటుంది, కానీ ఒంగోలు, చెన్నై, గుంటూరు, హైదరాబాదు స్ట్రైట్గా పోవాలంట. ఏ ఊరు వచ్చాము కూడా అది తెలియట్లేదు. ఇక్కడ ఏ ఊరు అంటే ఏ ఊరు వచ్చాము అబ్బా? పేటకు వచ్చామా జరు అరసరావుపేటకి. ఏం అర్థం కావట్లే. ఈ పక్క ఏదో పోతుంది, ఈ పక్క ఎలా పోతుంది. మన ఆగాడు, మనం వెళ్ళొచ్చు. సో మొత్తానికి అయితే ఇప్పుడు మనం నరసరావుపేటకు వచ్చాము. ఇంకా ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్లు చూపిస్తుంది. నాకేం ఫుల్ నిద్ర వస్తుంది. వాళ్ళేమో ఇంకా ఫోన్ చేయలేదు, నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది. అందుకే కాసేపు పెట్టి పక్కన పడుకున్నాను. సో ఎర్లీ మార్నింగ్ 6కి అలా లేచి అయితే ఇప్పుడు సత్యనపల్లికి వచ్చాను. వాళ్ళు చెప్పిన అడ్రస్ ప్రకారం అయితే పెట్టేసాము బండి. సో ఇక్కడ మన బండి అయితే అన్లోడ్ అయిపోయింది. వర్షం కారణంగా మళ్ళీ పొద్దున వర్షం పడుతుంటే కొన్ని ఆపి కొన్ని దింపారన్నమాట. సో ఇప్పుడైతే మనకి ఎంత కిరాయి వచ్చింది ఏంటనేది ఇప్పుడు చూద్దాం మనం ఒకసారి. మనకి కిరాయి మొత్తం వచ్చి 10,500. అందులో డీజిల్ వచ్చి 3,500 రూపాయలు పట్టారు, హమాలీకి 200 రూపాయలు, అండ్ టోల్ గేట్కి వచ్చి 500 రూపాయలు, పార్కింగ్ 100 రూపాయలు. సో అంతా బాగున్నాం. మనకైతే 5,700 రూపాయలు మిగిలింది ఈ ట్రిప్ మీద. అండ్ మళ్ళీ 16 మనం ఖాళీ అయిపోయాము. అండ్ మార్కెట్లో పార్కింగ్ వచ్చి 100 రూపాయలు అంట, టోల్ గేట్ వచ్చి 500 రూపాయలు రీఛార్జ్ చేస్తాను. కానీ మనకు అంత అవ్వలేదు, కానీ ఎప్పుడైనా 500 రూపాయలు వేస్తాను అనమాట. ఒకవేళ మిగిలితే
నెక్స్ట్ ట్రిప్లో పనికొస్తుంది అనేసి. సో టోటల్గా మనకు మిగిలింది వచ్చి నెట్ బ్యాలెన్స్ 5,700 రూపాయలు అయితే మనకు మిగిలిందనమాట. ఆ తర్వాత 15 డేట్ ఖాళీ, 16 డేట్ ఖాళీ. సో 17 మనం వెళ్ళి డ్యూటీ వెళ్ళింది, వీడియో వస్తుంది, వెయిట్. సో అది ఫ్రెండ్స్, మనకైతే ఈ ట్రిప్లో 5,700 రూపాయలు మిగిలాయి అనమాట. మనకి డీజిల్ అయితే బాగా కవర్ అయింది, ఎందుకంటే 400 కిలోమీటర్ అయినా కానీ 3,500 రూపాయలు పెట్టాము. అండ్ ఇంకా కూడా నాకు అందులో డీజిల్ కొంచెం మిగిలిందనమాట. సో అది గైస్ మన వీడియో. నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.